అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అల్లం బర్ఫీ అంటారు, అచ్చులు అంటారు, మురబ్బ అంటారు. ఇది చక్కెరతో చేస్తారు, బెల్లంతో చేస్తారు. ఈ రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మొదలుగా మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేస్తే వాళ్ళనమాట చిన్నగా ఉన్నప్పుడు, లేదా ఇంకా బయట తీసుకొని తినడమే తప్ప. ఇప్పుడైతే నేను అప్పుడప్పుడు చేస్తున్నా ఇంట్లోకి. ఈ క్లైమేట్ మారుతూ ఉంటుంది కదా. అల్లం, కొత్త అల్లం అంటే మామూలుగా స్మూత్గా ఉంటుంది కదా, అల్లం తీసుకోవాలి. దీంట్లో 2 రకాలు ఉంటుంది అల్లము. నార ఉండేది అయితే మనకు సెట్ కాదు, నార లేకుండేది అయితే బాగుంటుంది ఈ బర్ఫీకి. ఇప్పుడు వచ్చి పైన దానికి అల్లం బాగా కడిగేసుకొని పైన పీల్ తీసేసి అల్లానికి 1 కప్ అల్లం సన్నగా కట్ చేసుకుంది. అలాగే బెల్లం ఒక 3/4 కప్పు, చక్కెర ఒక 1 కప్పు తీసుకొని, మీకు కావాలంటే ఇలాచి వేసుకోండి ఈ టైంలోనే. వద్దు అనుకుంటే అవాయిడ్ చేయని అయితే వేసుకోలేదు. పేస్ట్ చేసుకోవాలి వాటర్ లేకుండా. దీన్ని కడాయి పెట్టేసుకొని, మందపాటి కడాయి, లేదా మీకు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే కూడా నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకోవచ్చు. మనకి ఇది ఎలాగంటే మనకి కడాయి అంతా వదిలేయాలి. ఆ టైం వచ్చేంతవరకు మనం కలుపుతూనే ఉండాలి, మనం మైసూర్ కలిపినట్టు. నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసుకొని దాంట్లో కొంచెం గీ అప్లై చేసుకున్నాను. మనకి పీసెస్ కూడా త్వరగా వచ్చేస్తుంది. నాకు టైం లేదు కనుక నేను మీకు చూపించలేదు పీసెస్. నేను పార్సల్ చేసుకోవాలి కొంచెం, ఊరికి వెళ్ళే టైంలో కొంచెం చెప్తున్నాను కదా. మీకైతే కన్ఫామ్గా వస్తుంది, నాకు కూడా కన్ఫామ్గా వచ్చింది కూడా. ఇప్పుడు వచ్చి ఇది చిన్న పిల్లలు 3 years పిల్లలకు కూడా ఇప్పుడు దగ్గరగా ఉంటుంది కదా. ఆ టైంలో కొంచెం ఒక రవ్వ ఎత్తి పెట్టేసుకొని, మనం అచ్చుల వరకు లేకుండా నార్మల్గానే హల్వా మాదిరిగా ఉంటుంది కదా, ఆ టైంలో కొద్ది తీసుకొని వాళ్ళకి పాలాడలు కొంచెం పాలు ఒక 2 spoons వేసి దాన్ని కరిగించుకొని కొద్దిగా పిల్లలకి అట్లాగా నాకిపించినా కానీ, లేదా కొద్దిగా అట్లా తాగిపించినా కానీ చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు, అజీర్తి అంటే పిల్లలు ఏమన్నా అరుగుదల లేకుండా ఉంటుంది కదా, వాళ్ళు పాలు తాగినా ఏమన్నా తాగినా కొంచెం వామిటింగ్లా చేసుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఇది ఈ టైంలో ఉన్నప్పుడు మీరు కొంచెం పక్కకు తీసుకోవచ్చు. అలాగే మనకి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా జలుబు, దగ్గు, అజీర్తి మెయిన్. వాళ్ళకి అజీర్తి ఏం తిన్నా కానీ అరుగుదల లేదమ్మా, మాకు వద్దమ్మా ఫుడ్, మేము తినము, మేము భోజనం చేయం, చాలా ఒక పూట అనే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను. ఇది పాలు కాంచుకునేటప్పుడు పాలల్లో కూడా వేసుకొని కూడా ఒక పీస్ అలా వేసుకొని కూడా మనం హ్యాపీగా తాగొచ్చు. అల్లం పాలు అవుతుంది, మళ్ళీ టీలో కూడా వేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.